ఈరోజు పూజలు సమర్పించిన వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి and all of the souls to rest in peace mass offered by Gade Lucirani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Bogamare Karun Kumar, mass offered by Boga Argument family. For God's mercy upon the departed souls of Madhimi Valangini Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed souls of Eruvummar Reddy, Veronicamma, Chinnapareddy, Lourdamma, Y. Arugreddy, B. Reddy Papareddy, Annamma, Tummamar Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kaspareddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant to rest in peace, mass offered by Tum Alphonse Reddy, Chinnamma. For the departed soul of Sri Divya to rest in peace, mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Samushivarao, Shanti, Karthik and Venu, mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus, to make good confession and to be filled with the Holy Spirit anointing, mass offered by Samson. For God's protection and good job to Deepika, mass offered by Josna and family. For the conversion of souls, especially youth, and peace to the souls whom no one to pray, mass offered by Annapurna. Thanksgiving mass for the successful gallbladder operation and speedy recovery of Sister Anita Sudhanjali Senapati, OSU. For the departed soul of Malagala Durgamma, mass offered by Malagala Nirmala and family members. For salvation and for bright future of children, mass offered by Ellap Lakshmi. పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 గడిపించరండి బడిగా రండి 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 గడిపించరండి బడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించి నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించి నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 కనిపించరండి బడిగా రండి 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 రండి
సమర్పించరండి వడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి దేవా స్తోత్రము. తండ్రి దేవా స్తోత్రము. యేసు రాజా ఆరాధన. యేసు రాజా ఆరాధన. పావనాత్మ దేవా స్తోత్రము. పావనాత్మ దేవా స్తోత్రము. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈరోజు ఫిబ్రవరి 2. దేవుడు మనకు ఒక క్రొత్త నెల ప్రసాదించి ఉన్నాడు, క్రొత్త వారాన్ని ప్రసాదించి ఉన్నాడు. ఈ దినము ఒక మహోత్సవం. అందువల్ల ఈ మహోత్సవ పరిశుద్ధ బలిపూజలో పాల్గొని మీ అందరి విన్నపాల కోసం ప్రార్థించడానికి మీ అందరినీ ఎంతో సంతోషముతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎవరి వామ్ వెల్కమ్. మీరు పెట్టించిన పరిశుద్ధ బలిపూజ ఇంటెన్షన్స్ అన్నిటినీ ఇప్పుడు గురువులు చదివారు. ఆ విన్నపాలు కాకుండా మీరు వేల కొలది మంది ఈ మాసంలో పాల్గొంటారు. బిడ్డలారా, మీ మనస్సులో ఈ క్రొత్త నెల ఫిబ్రవరిలో మీ ఆశలు, కోరికలు, ప్రార్థనలు, మీ నివేదనములు అన్నిటినీ మన భక్తితో ఈ బలిపీఠమే సమర్పిద్దాం. ఎందుకంటే బలిపీఠము కేంద్రీకృతమైన ఒక జీవితం దేవుని ఆశీర్వాదానికి మూలం. బిడ్డలారా, 2 చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుంటూ మీ ఇంటిని, అవసరాలను, మీ బిడ్డలను, మీ చదువు, ఉద్యోగము, మీ వ్యాపారము, వ్యవసాయము, వివాహము, అప్పులు, రోగములు, అన్ని రకాలమైనటువంటి ఏరియాస్ని సమర్పించుకుంటూ నిండు భక్తితో ఈ బలిని మనం సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహకారము, సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, 1997 సంవత్సరము ఫిబ్రవరి 2వ తారీఖున జగద్గురువులైన పోప్ జాన్ పాల్ II ఒక చరిత్ర సంఘటన రాశాడు, చేశాడు, ముద్రించారు. అదేమిటంటే, ఈనాటి సువిశేష పట్టణాన్ని ఆధారం చేసుకుంటూ, విచ్ మీన్స్ లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి దాదాపు 44 వరకు ఉన్నటువంటి ఒక సంఘటన ఉంది. అదేంటంటే, మరియమ్మ యోసేపులు యేసు క్రీస్తుని 8వ నాడు యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఆ చిన్న బాలుని దేవునికి కానుకగా సమర్పించారు. ఈ సంఘటన ఆధారం చేసుకుంటూ లోకవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని సేవకులందరూ, మరి ముఖ్యంగా గురువులు, మఠకన్యలు, బిషప్పులు, మేత్రాన్లు, అధిమేత్రాన్లు, కార్డినల్స్, ఇటువంటి దేవుని సేవకి అంకితమైనటువంటి వారందరికీ ఈ ఫిబ్రవరి నెల 2వ తారీఖున అంకితం చేసుకున్నాడు. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, ప్రతి దేవుని సేవకుడు, సేవకురాలు దేవునికి అంకితమై ఉండవలయును.
వారు దేవునికి కానుకగా అర్పించబడినటువంటి బిడ్డలు. మరియమ్మ యోసేపులు యేసుక్రీస్తుని అర్పించారు. అలాగే ప్రతి దేవుని సేవకుని సేవకురాల తల్లిదండ్రులు వారిని తన కోసం ఇంట్లో ఉంచుకోకుండా ఒక సంస్థకి కానీ ఒక మేత్రాసనానికి కానీ దేవుని సేవకి కానీ వారిని త్యాగం చేసి ఉన్నారు, వారిని అర్పించి ఉన్నారు. కానుకగా దేవునికిచ్చి దేవుని కార్యాల కోసం వదిలిపెట్టారు ప్రియబిడ్డలారా. అలాంటి వాళ్ళకే ఈ ఫిబ్రవరి నెల 2వ తారీఖు అంకితం. అందువలన ఒక మాట చెప్పాలంటే ఈరోజు సేవకులందరి మహోత్సవము, సేవకులందరి ఉత్సవము. ఈ దినం బిడ్డలారా, మనము పరిశుద్ధ పాపు గారు మొదలుకొని కార్డినల్స్, మేత్రానులు, అతి మేత్రానులు, గురువులు, మఠకన్యలు, అలాగే మీ కుటుంబంలో మీ విచారణలో ఎంతమంది అయితే దేవుని సేవలో ఉన్నారో వారందరి కోసం మనం ఈరోజు ప్రార్థిస్తాం. ఎందుకంటే పిల్లరా, సంఘ బలం సేవకుల బలం, సంఘ అభిషేకం సేవకుల అభిషేకం. సేవకులు నిలబడితే సంఘం నిలబడుతుంది, సేవకులు పడిపోతే సంఘం పడిపోతుంది. అందువలన పిల్లరా, ఈ రోజుల్లో మీకు తెలుసు ఎన్నో రకరకాల శోధనలకి, బలహీనతకి, చెడు అలవాటులకి, పాప ప్రభావాలకి సేవకులు పడిపోతూనే ఉన్నారు. అభిషేకములో సాక్షిగా నిలబడేవారు తక్కువ. అందువల్ల ఈ పరిశుద్ధ బలిభోజనం మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే జాతి, కులము, రకరకాల అలవాటులకి, డబ్బులకి, లైంగిక ఆసక్తులకి, చెడు అలవాటులకి, అక్రమ సంబంధాలకి, మోసపూరితమైనటువంటి జీవితానికి ఏ ఒక గురువు పడిపోకుండా, ఏ ఒక్క సేవకురాలు పడిపోకుండా ఒక్కసారి దేవునికి అంకితమైంది అంటే మరణం వరకు దేవునికి అంకితమయ్యే ఉండాలా. ఒక్కసారి ప్రాణాత్మ శరీరంలో దేవునికి అంకితం చేస్తే దేవునికి అంకితం చేయబడిన బిడ్డలుగానే ఉండాలా. వారి కోసం ప్రార్థించే బాధ్యత ఈనాడు మనకుంది. పిల్లరా, బలహీనతలు అందరికీ ఉన్నాయి, కానీ ప్రార్థన మాత్రమే దానికి ఆన్సర్. ప్రార్థనలో సేవకులు పడిపోతాయి, ఖచ్చితంగా లోకములు పడిపోతారు. ప్రార్థనలో దేవుడి సేవకులు నిలబడతాయి, ఖచ్చితంగా లోకములో సాక్షిగా నిలబడతారు. అందువల్ల ఈరోజు ఈ పరిశుద్ధ బలిభోజులో తెలుసో తెలియక ఎంతోమంది సేవకులు పొరపాటు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది దేవుని సేవలో అంకితమైన పిదప వెనక్కంచ వేస్తూ ఉన్నారు. దేవుని సేవలో ఉన్న మాధుర్యాన్ని, గొప్పతనాన్ని గ్రహింపలేక లైట్గా తీసుకుంటూ ఉన్నారు. అందరిలాగా జీవిస్తూనే ఉంటూ ఉన్నారు. వారందరి తరపున దేవా, వారి పక్షమున మేము పాప సంకీర్తనం చేస్తూ ఉన్నామని 2 చేతులు గుండె మీద పెట్టి ఒక్క నిమిషము ఒక తల్లి, ఒక తండ్రి, అమ్మ, నాన్న ఎంత కన్నీరు కార్చి, ఎంత త్యాగక్రియలు చేసి, ఎన్నో ఆశలతో, కోరికలతో ఒక సేవకుని, సేవకురాలను దేవునికి సమర్పిస్తారు. అలాంటి తల్లిదండ్రుల కన్నీటిని ఈ బలిభోజులో స్మరించుకుంటూ సేవకుల అమ్మ నాన్న కోసం ప్రార్థిద్దాం. సేవకులు తెలుసు తెలియక చేసిన పాపములు మన్నించమని మనం సేవకుల తరపున ప్రభు ఎదుట పాపం ఒప్పుకుందాం. వాక్కు ద్వారాను, ఆత్మ ద్వారాను, సేవ ద్వారాను ప్రతి ఒక్క సేవకుడు ఆత్మ ద్వారా నూతన అభిషేకం పొందాలని మనం ప్రభు దగ్గర ప్రాధేయపడి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును, సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములు ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసుతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును
నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరి రక్తముతో దేవుని సేవకులను కడుగి వారి కుటుంబాలను శుద్ధి చేసి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసయ్యా నీ సేవకులపై దయచూపుము. యేసయ్యా మీ సేవకులపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మ దేవా మీ బిడ్డలపై దయచూపుము. ప్రియమిళ్ళారా, లోక ఆరంభము నుండి ఈ రోజు వరకు దేవుడు తన సేవ కోసం పేరు పెట్టి పిలిచిన వేల లక్షల కొలది దేవుని సేవకుల్ని బట్టి ఆ త్రిత్వకు దేవుని కనపరుస్తూ సంతోషముతో ఉత్సాహముతో మహిమగానం పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుషులకు శాంతి. మహామహోన్నతునికి మహిమా, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసిడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మా సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మా సర్వేశ్వర. పిత సుత ఆత్మగ ఏకమయున్నవారా, త్రిత్వైక దేవా. గ్లోరియా 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 గ్లోరియా. గ్లోరియా మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చమని ప్రతిమాలుకొనుచున్నాము. ఆయన వలే దేవుని సేవకు అంకితమైన నీ బిడ్డలను నీ ఆత్మతోను నీ వాక్యముతోను నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్నము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-4 వరకు. మొదటి పట్నము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-4 వరకు. సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురుచూచుచున్న ప్రభువు దిడీలున దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని. కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు?
అతని ఎదుట నిలబడగలవాడెవ్వడు? అతడు చాకలవాని సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము చేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము చేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యోధా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా. స్తోత్రించెదను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసురాజుని, స్తోత్రించెదా. నరరూపి అయిన వాని స్తోత్రించెదా, నరరూపి అయిన వాని స్తోత్రించెదా. మోక్ష ద్వారము తెరచిన వాని స్తోత్రించెదా, మోక్ష ద్వారము తెరచిన వాని స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. కన్యమర్య తనయుని స్తోత్రించెదా, కన్యమర్య తనయుని స్తోత్రించెదా. వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా, వచ్చే మెస్సయాను మనసారా స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. స్తోత్రించెదను దేవా, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని, స్తోత్రించెదా. నరరూపి అయిన వాని స్తోత్రించెదా. రెండవ పట్టణము. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని
అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవేరానందము, నీవేరాధారము, నీవేరానందము, నీవేరాధారము. యేసయ్యా 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 యేసయ్యా, నీవేరానందము, నీవేరాధారము. నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. ఆ ఆ ఆ ఆ, నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. యేసయ్యా 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 యేసయ్యా, నీవేరానందము, నీవేరాధారము, నీవేరానందము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 22 నుంచి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపవలయును అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలైనను బలి అర్పణ చేయుటకు అచ్చుటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అని ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచూ ఉండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని
అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వహించుటకు బాలయేసుని లోనికి తీసుకుని రాగా, సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను. ప్రభూ, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపమేమో. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచి తిని, అది అన్యుల మార్గదర్శకమగు వెలుగును, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించిన పలికిన ఈ మాటలు విని తల్లిదండ్రులు ఆశ్చర్యపడి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానియేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవురాలై దేవాలయములలోనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింపగులు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికి నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి చెప్పసాగను. వారు ప్రభువు ఆజ్ఞానుసారమును అన్ని విధులను నెరవేర్చి గలీలియ ప్రాంతములోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయ్యను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేషపోతన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, అన్ని ఆదివారాల కంటే ఈరోజు వ్యత్యస్తమైనటువంటి ఒక దేవుని వాక్య సందేశాన్ని మనం ఆలగించబోతున్నాం. అందువలన సదతో మీరు దేవుని వాక్యాన్ని వినండి. రోజు వాక్య పరిచర్య గృహస్థ క్రైస్తవులకు ఉద్దేశించి మాట్లాడుతుంటే, ఈరోజు వాక్య పరిచర్య దేవుని సేవకి అంకితమైన గురువులు మఠకన్యల జీవితం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు గృహస్థ క్రైస్తవులైన మీరు కూడా ఈ వాక్యం వినాలంటే, మీ ఇంట్లో బహుశా గురువులు సిస్టర్స్ ఉండవచ్చు. మీ సంఘములో ఖచ్చితంగా గురువులు అమ్మగారులు ఉంటారు. మీ ఆత్మీయ యాత్రలో వారు మీతో నడుస్తూ ఉంటారు. కాబట్టి మీకు గురువులతో సంబంధం ఉంది, అమ్మగారులతో సంబంధం ఉంది, బిషప్లతో సంబంధం ఉంది, దేవుని సేవకులతో సంబంధం ఉంది. కాబట్టి వారెవరు, వారి జీవితం ఏంటి, మనం వాళ్ళతో ఎలా ఉండాలి, మనం వాళ్ళని ఎలా సపోర్ట్ చేయాలి, ప్రోత్సహించాలి, సహకరించాలి, మనం ఎలా జాగ్రత్త ఉండాలి, ఈ అన్ని విషయాలు వలన మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. అందులో ఒక నిమిషం కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థించండి. దేవాని పరిశుద్ధ నామమునకు మరొకసారి స్తోత్రము.
ప్రభు, ఈ నూతన నెల ఫిబ్రవరి 2 నీకు నీ సేవకులకి అంకితమైనటువంటి ఒక రోజుగా మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు వ్యత్యస్తమైన ఈ దేవుని వాక్కు ఆలగించబోతూ ఉండగా ఈ బిడ్డలందరినీ మీ స్వాధీనంలో తీసుకోండి. బోధించబోతూ ఉండగా నన్ను మీ స్వాధీనంలో ఉంచండి ప్రభువు. దేవుని సేవకి అనేక మందిని నువ్వు పిలువమని, అభిషేకించమని, వేరుపరచమని, నీ మహిమ కోసం నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య వింటూ ఉండగా ప్రభు, దేవుని సేవకుల సంబంధమైన ఈ సందేశం వీరికి ఆత్మీయ ప్రేరణ కలిగించునగాక. అమ్మ మరియ తల్లి వీరి కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, చెలుడు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఫిబ్రవరి 2 లోకవ్యాప్తంగా ఉన్న సకల దేవుని సేవకులకి, సేవకురాలకి అంకితమైనటువంటి ఒక దినం. అందువలన ఈ రోజులలో బిషపులను గురించి, గురువులను గురించి, మఠకన్యల గురించి రకరకాల విధంగా హేళనలు, అవమానములు, కేసులు, గొడవలు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు, అలాగే సంఘములో కూడా విలువ లేనటువంటి ఒక పరిస్థితిలో అనేక మంది సేవా జీవితాన్ని, దేవుడిచ్చిన పిలుపుకి అంకితమై జీవించే బిడ్డల జీవితాన్ని హింసపరుస్తూ, చెడుగా మాట్లాడుతూ చూస్తూ ఉండగా, కొంతమంది ఈవెన్ గురువులని, దేవుని సేవకులని అవమానపరుస్తూ ఉండగా, వాళ్ళని దాదాపు కొంతమందిని ఇంటికి కూడా రానియకుండా చేస్తూ ఉండగా, బిడ్డలారా, ఈ వాక్కు సందేశము మీ అందరికీ ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మాట ప్రకారం మీరు సేవకులందరినీ ఒక ఆత్మీయ దృష్టితో మీరు చూడమని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను ఈ పరిశుద్ధ బలిభోజ ప్రారంభంలో చెప్పినట్లుగా 1997 సంవత్సరం పోప్ జాన్ పాల్ II యాక్చువల్లీ దేవుని సేవలో అంకితమైన పిలుపు పొందినటువంటి బిడ్డలకు కూడా సంవత్సరానికి ఒక రోజు కావాలి అని ఉద్దేశంతో పిలుపు యొక్క ప్రాముఖ్యత ఏంటో అని లోకానికి తెలియచేయటం కోసము ఈ ఒక దినాన్ని ఆయన ప్రకటించాడు. ఈ దినానికి 3 ఉద్దేశ లక్ష్యాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, లోకవ్యాప్తంగా దేవుని సేవలో ఉన్న సకల దేవుని సేవకులు, సేవకురాలను బట్టి, వారి ద్వారా దేవుడు ప్రపంచములో, సంఘములో చేసిన ఆశ్చర్య అద్భుత గొప్ప కార్యములను బట్టి మనం దేవునికి ఈరోజు వందనములు, స్తోత్రము, ఆరాధన, థ్యాంక్స్ మనం తెలియచేయాలి. అంటే మిమ్మల్ని ఇన్నాళ్ళు వాక్యం బోధించి నడిపించినటువంటి, దేవుని మార్గం చూపించినటువంటి ఫాదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ బిషప్పులందరినీ ఈరోజు ఈ పరిశుద్ధ బలిభోజలో సమర్పించుకుంటూ దేవునికి థ్యాంక్స్ తెలియచేయండి. మీరు నెంబర్ 2 ఏంటి ప్రియబిడ్డలారా, ఈ రోజుల్లో కుటుంబాల న్యూక్లియర్ ఫ్యామిలీస్ వలన బిడ్డల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో
గురువులు అవ్వటానికి, సిస్టర్స్ అవ్వటానికి, దేవుని సేవకి మనుషులని, బిడ్డలని, యువతి యువకులను పంపటానికి ఎవరికి పెద్ద ఇష్టం లేనటువంటి సమయంలో నాకు ఒకడే ఉన్నాడు లేదా ఇద్దరే ఉన్నారు, ఒక పాప ఉంది, మాకు కావాలి, ఒక మనవడు కావాలి, మనవరాలు కావాలి, మా ఆస్తిపాస్తులకి వారసుడు కావాలి అని ఉద్దేశంతో తల్లిదండ్రుల బిడ్డలని స్వార్థపు తాల్పర్యముతో దగ్గర పెట్టుకోవడానికి ఆశపడుతూ ఉండగా ఈ గురుతు అంతస్తు, దేవుని పిలుపు, మఠకన్యల జీవితము, ఈ సమర్పణము అది ఎంత ముఖ్యమైనదో, ఉన్నతమైనదో అని మనము తెలుసుకోవటము ఈ దినం యొక్క రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గత కాలములో లేదా ఈ రోజులు కూడా దేవునికి అంకితమైన బిడ్డల జీవితము ద్వారా దేవునికి కలిగిన మహిమ, అలాగే సేవకులు సాక్షిగా జీవించి ఎన్ని వేల లక్షల మందిని దేవుని వైపు, దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మాభిషేకం నడిపించారో అలాంటి దేవుని ఘన కార్యాలను మనం ఈరోజు స్మరించుకుంటూ ఉన్నాం. ఇది యాక్చువల్లీ ఈ దినము కొనియాడటానికి పరిశుద్ధ పాపు గారు మనకి తెలియచేసినటువంటి 3 ముఖ్యమైన ఉద్దేశాలు. అయితే ఈ సందేశం, ఈ వాక్యం వాళ్ళకే కదా, మాకేంటి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే గృహస్థ క్రైస్తవుల జీవితము, సంసార జీవితం, కుటుంబ జీవితం ఏంటో నేను మీకు చెప్పే అవసరం లేదు, మీకు బాగా తెలుసండి. కానీ దేవుని సేవకులతో కలిసి ఉన్న మీ జీవిత యాత్రలో మా జీవితం ఏంటో, ఎందుకు కొంతమంది దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నారు, ఎందుకు కొంతమంది పడిపోతూ ఉన్నారు, ఎందుకు కొంతమంది సేవకులు మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉన్నారు, ఎందుకు కొంతమంది వల్ల మీరు దేవుని నుంచి దూరం అయిపోతూ ఉన్నారు, ఎందుకు కొంతమంది గురువుల వల్ల, సమర్పణ జీవితము జీవిస్తున్నటువంటి వాళ్ళ వల్ల మీకు ఎక్కువగా దేవుని పట్ల ప్రేమ, ఆప్యాయత, విశ్వాసం కలుగుతూ ఉందో, ఎందుకు కొంతమంది వల్ల మీరు దేవుని అసహించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందో మీకు ఈ వాక్యం వింటూ ఉంటే అర్థమవుతుంది. బిడ్డలారా, కత్తోలిక సంఘములో గురువులు పెళ్లి చేయకుండా, మఠకన్యలు మ్యారేజ్ చేయకుండా వారి జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేస్తూ జీవిస్తూ ఉంటే, కత్తోలిక ఇతర సంఘాలలో పాస్టర్లు, పాస్టరమ్మలు పెళ్లి చేసుకుంటూ భార్య భర్తలుగా కుటుంబ క్రైస్తవ గృహస్థ జీవితములో కూడా దేవుని సేవలు ఉండగా అనేక మందికి కన్ఫ్యూషన్. ఫాదర్లు పెళ్లి చేయవచ్చు కదా, అమ్మగారులు పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకుని సేవ చేస్తాయంటే తప్ప, ఇటువంటి రకరకాల కన్ఫ్యూషన్స్, తలంపులు కూడా ఉన్నాయి. ఎందుకంటే గురువులని పాస్టర్లతో పోలిస్తారు, పాస్టర్ అమ్మలని సిస్టర్లతో పోలిస్తారు. కొంతమంది ఏమో గురువుల భార్యలే సిస్టర్స్ అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు, లేదా సిస్టర్లకి భర్తలే ఫాదర్లు అని అనుకుంటూ ఉంటారు. ఇలా ఎన్నో రకరకాల కన్ఫ్యూషన్లు వల్ల అనేక మంది ఉంటూ ఉండగా ఈ వాక్యం మీకు చాలా క్లారిఫికేషన్ ఇస్తూ ఉంది. నెంబర్ 1 పరిబిళ్ళారా, ఎందుకు గురువులు, మఠకన్యలు పెళ్లి చేసుకోకుండా దేవుని సేవలో ఉంటూ ఉన్నారంటే, బైబిల్లో అనేకమైనటువంటి బైబిల్ పాసేజులు, క్లారిఫికేషన్స్ ఉన్నా నాకు అన్నిటికంటే నచ్చింది ఒకటే. ఎందుకంటే ఆ వాక్యానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ లేకుండానే మనకి పౌలు గారు ఈ క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకుంటామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 32 నుంచి 35 వరకు వాక్యం ఒకసారి విందాం. 1 Corinthians chapter 7, 32 to 35. మీరు విచారము నుండి
దూరము కావాలననియే నా అభిష్టము. ప్రభు సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు వివాహితుడగు వ్యక్తి ప్రభు పనియందే నిమగ్నుడగును. కానీ భార్యను సంతోషపెట్టవలేనను తలంపు గలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారములలో చిక్కుకొని రెండు పక్కల లాగుబడుచును. పిల్లరా, మొదటి అంశం ఏంటంటే, పెళ్ళైన తర్వాత భర్త తపన ఏంటంటే, శ్రద్ధ ఏంటంటే, నా భార్యని సంతోషపెట్టాల. భార్య తపన ఏంటంటే, ఆశ ఏంటంటే, నా భర్తని సంతోషపెట్టాల. ఎందుకంటే ఈ సంసార జీవితంలో ఇరువురు కలిసి జీవిస్తూ ఉండగా వారు ఒకరిని సంతోషపెట్టుకుంటూ, భర్త వల్ల భార్య సుఖపడి, భార్య వల్ల భర్త సుఖపడి, ఆనందముతో సంతోషముతో ముందుకు వెళ్ళటానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రయత్నములు, ఈ జీవితయాత్రలో అనేక విధములైనటువంటి డిస్టర్బెన్సెస్కి, సమస్యలకి, ఏకాగ్రత లేకుండా వారు అటు ఇటు లాగబడటానికి అవకాశాలు ఉన్నాయని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మొదటి అంశం. ఇంకా ముందుకు, శారీరక మగు ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపుతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పనియందే నిమగ్నురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపుతో లౌకిక వ్యవహారములలో చిక్కుకొనును. నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో అంశం ఏంటంటే, అవివాహిత అయిన స్త్రీ లేదా కన్యక దేవుణ్ణి సంతోషపెట్టాలని తన శరీర మనస్సు ఆత్మలను పూర్తిగా దేవునికి అంకితం చేస్తూ జీవిస్తూ ఉంటారు. అవివాహితుడు యువకుడు దేవుని మాత్రం సంతోషపెట్టాలని, దేవుని సేవయంత మాత్రమే ఉండాలని తలంపుతో తన ప్రాణాత్మ శరీరములను దేవునికి అంకితం చేస్తూ జీవిస్తూ ఉంటారు. వారి ధ్యాస, వారి ఆశ, వారి కోరిక, వారి ప్రాణం, వారికి ఉన్న సర్వస్వము దేవునికి అంకితమని ఆత్మార్పణము చేసుకుంటూ ఉంటారు. ఇదే రెండు రకాల పిలుపు సంబంధమైన జీవిత విధానం ప్రియులారా. ఇది రెండు మనం ఈ లోకములో చూస్తూ ఉన్నాం. ఆర్సీఎం సంఘములో ఉన్నటువంటి గురువులు, మఠగన్యులు ఇలా పెళ్లి చేసుకోకుండా సంసార జీవితం వద్దు అని వారు దేవునికి ఆత్మార్పణం చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళే. ఇంకా ముందుకు, నేను మీ ప్రయోజనము నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను. నేను మీ ప్రయోజనం నిమిత్తమై ఇటు చెప్తున్నాను. నేను మీపై నిబంధనలు విధించుట లేదు. చూడండి, ఇది ఒక నిబంధన విధించటం లేదు. ఒక మాట గమనించండి. నేను కొంతమంది పాస్టర్ల టోక విన్నాను. అదేంటంటే, బలవంతంగా ఫాదర్ని పెళ్లి చేయనీయకుండా చేస్తున్నాడు, బలవంతంగా మఠగన్యులని పెళ్లి చేయనీయకుండా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది బోధిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఒక విషయం గమనించండి. పెళ్ళి ఆడటానికి, వివాహానికి వచ్చినప్పుడు నీ ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నావా అని అడుగుతారు. నీ ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నానని అంటేనే వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, ప్రార్థనలు, ఆశీర్వాదం ముందుకు వెళ్తుంది. అలాగే గురు పట్టాభిషేకానికి మీరు వెళ్ళినా, మఠగన్యుల కాన్సక్రేషన్ సెరమనీకి మీరు వెళ్ళినా అభ్యర్థిని అందరి ఎదుట నిలబెట్టి ప్రియులారా వారి ఉద్దేశ శుద్ధిని అడిగి తెలుసుకుంటారు. నువ్వు ఏదైనా నిర్బంధంగా వచ్చావా, ఇష్టపూర్తిగా వచ్చావా అని అడిగినప్పుడు ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నానని అందరి ఎదుట బహిరంగంగా తెలియచేసినప్పుడు మాత్రమే అభ్యర్థిని గురువుగా కానీ లేదా మఠగన్నిగా కానీ స్వీకరించి ఆ జీవితాంతకి తగినట్లు గౌరవ మర్యాదతో కూడినటువంటి ఆత్మార్పణం వారు చేస్తూ ఉంటారండి. ఇది బలవంతంగా చేసింది ఒకటి కాదు. చూడండి, నేను బెన్ని ఫాదర్ అయి ఉన్నాను, నాకు రేపు పెళ్లి చేయాలనుకుంటే ఈ గురుపట్ట జీవితం వదిలిపెట్టి నేను పెళ్లి చేసుకోవచ్చు. నేను ఎవరితో ఉండాలని కోరుకుంటున్నానో ఆ కోరుకున్న వ్యక్తితో జీవించడానికి హక్కు నాకుంది, ఫ్రీడమ్ నాకుంది, స్వతంత్రం నాకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను ఎవరు బలవంతంగా గురువుగా చేయలేదు. నన్ను ఎవరు కూడా బలవంతంగా ఫాదర్ అయి ఉండమని చెప్పలేదు.
నన్ను ఎవరు కూడా బలవంతంగా నీ పెళ్లి చేయవద్దు అని చెప్పి నాకు ఎవరు అడ్డుపెట్టలేదండి. ఇది నా స్వంతమైనటువంటి చాయిస్, నా సొంతమైన నిర్ణయము. ఇదే లోకవ్యాప్తంగా ఉన్న సకల గురువులు మఠకన్యలు చేసేది. ఇంకా ముందుకు అందుకే ఆయన అంటున్నాడు, నేను మీకు బాధ పెట్టడం లేదు, బలవంతంగా ఏం చేయటం లేదు, నేను మీకు ఇష్టపూర్తిగా ఒక సలహా, ఒక గైడెన్స్ ఇస్తూ ఉన్నారని పౌలు గారు చెప్పడానికి కారణం. ముందుకు మీరు ప్రభు సేవకు సంపూర్ణంగా సమర్పించుకొనవలయునని. చూడండి, మీరు దేవుని సేవకి సంపూర్ణంగా సమర్పించుకోవలయునని, చక్కని క్రమశిక్షణ అవలంబించుకోవలయునని, చక్కటి క్రమశిక్షణ మీరు అవలంబించుకోమని నేను ఇట్లు చెప్పుచున్నాను. చెప్తున్నాను. గమనించండి, అంటే నాకు ఒక భార్యతో ముడిగట్టబడిన జీవితం వద్దు, ఒక భర్తతో ముడిగట్టబడి ఆయనకి వెట్టిచాకరి చేసే ఈ భారంబరు ఏమి నాకు వద్దు. నేను సంపూర్ణంగా దేవుని సేవకు అంకితం అవ్వాలి, ఆత్మ శరీర మనసుతో కూడినటువంటి అర్పణ జీవితం కావాలని ఈ జీవితం ఎంపిక చేసుకుంటారు విట్లారా. అందువలన ఇది ఒక ఫ్రీ చాయిస్, ఫ్రీ విల్. దేర్ఫోర్ ప్రియులారా, మీరు ఎప్పుడైనా గురుపట్ట అభిషేక కర్మం చూసి ఉంటే, లేదా మఠకన్యల మాటపట్టు సెరమని మీరు చూసి ఉంటే మీకు తెలుసు, వారు దేవుని ఎదుట 3 ప్రమాణములు చేస్తూ ఉంటారు. ఒకటి చాస్టిటీ అంటారు, రెండవది పావర్టీ అంటారు, మూడవది ఒబీడియన్స్ అంటారు. చాస్టిటీ అంటే ప్రియులారా బ్రహ్మచారి, బ్రహ్మచర్యము అని గురువుల జీవితాన్ని, కన్యత్వము, కన్యక అనేటువంటి జీవితం అని సిస్టర్స్కి అంటారు. రెండవది పావర్టీ అంటారు, పేదరికం అని అంటారు. మూడవది విధేయత అని అంటారు, ఒబీడియన్స్ అని అంటారు. ఈ 3 మాట పట్టులు ప్రమాణం చేసుకుంటూ ఈ జీవితానికి ఒక గురువు లేదా ఒక సిస్టర్ అంకితమవుతూ ఉంటుంది. బ్రహ్మచారి లేదా కన్యక అంటే మరణం వరకు పెళ్లి చేసుకోకుండా, మరణం వరకే భర్తతో పరిమితమైన జీవితం జీవించుకోకుండా, మరణం వరకు భార్యతో కట్టబడి పరిమితమైన జీవితం జీవించుకోకుండా, దూత అడిగినప్పుడు మరియమ్మకి ఒక డౌట్, ఒక సందేహం వచ్చింది. ఏమని? ఇది ఎట్లు జరుగును, నేను పురుషుని ఎరగను కదా. విచ్ మీన్స్ పురుష సంబంధం లేకుండా, స్త్రీ పురుష శారీరక కలయిక లేకుండా ఒక కన్యక గర్భవతి అవ్వటం అసంభవము, మెడికల్ సైన్స్ ప్రకారము ఇంపాసిబుల్. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ అసాధ్యమైన అసంభవమైన ఒక కార్యము పురుష అనగా విచ్ మీన్స్ ప్రదానం చేయబడినటువంటి యోసేపుతో సంబంధం లేకుండా ఎలా జరుగుతుంది అని మరియా న్యాయ సంబంధమైన క్వశ్చన్ అడిగినప్పుడు దూత పలికిన ఒక మంచి ఆన్సర్ ఉంది. ఇది నాకు చాలా నచ్చినటువంటి ఒక మాట అండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, మనం చదువుతామా? లూకా సువార్త 1వ అధ్యాయంలో 35 వచనం ఒకసారి విందాం. ఇది మీరు సద్దుతో మీరు వినండి. లూకా 1:35. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దూత చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. బిళ్ళరా, పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి మీద దేవుని ఆత్మ అభిషేకం ఆవరించి వచ్చినప్పుడు, ఇంకా పని చేసేది నువ్వు కాదు, కనిపించేది నువ్వు కానీ, కనిపించకుండా నీ వెనక్క నుండి నిన్ను నడిపించేది, నీకు శక్తినిచ్చినది, నేత్రాశ, శరీరాశ, జీవితంలో అహంకారానికి పడిపోకుండా నిన్ను నిలబెట్టేది ఈ అదృశ్యుడైన దేవుని ఆత్మయే. నీపై ఆవరించి వచ్చిన దేవుని ఆత్మయే. నువ్వు ఒక పాత్రగా, నువ్వు ఒక పనిముట్టిగా,
నీ ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడబడుతూ ఉంటారు. కానీ నీలో పనిచేసేది, నిన్ను నడిపించేది, నీలో కార్యము చేసేది దేవుని ఆత్మ. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే యేసు క్రీస్తు తన బహిరంగ పరిచర్య ప్రారంభములో ప్రియమిత్రులారా, యోర్దాను నదిలో యేసు క్రీస్తుని తండ్రి దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఎలా అభిషేకించునో, అలాగే దేవుని సేవకి అంకితమైన ప్రతి వ్యక్తిని నడిపించేది దేవుని ఆత్మవై ఉండాలి. అందుకే అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు శిష్యులతో బోధిస్తూ ఉండగా ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను, భూదిగంతముల వరకు మీరు సాక్షివై ఉండుదురు అని ఇలా బోధించడానికి కారణం అది. అలాగే ప్రాణాత్మ శరీరములను దేవునికి అంకితం చేస్తూ జీవిస్తున్న ఒక వ్యక్తిని నడిపించేది, అభిషేకించేది దేవుని ఆత్మయే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన అలా ఒక వ్యక్తి పూర్తిగా దేవునికి అంకితమైనప్పుడు కదా ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తారంటే, మనం తీసుకుంటామా? పునీత పౌలు గారు తీమోతికి రాసిన 2వ పత్రిక తీసుకుంటామా? పునీత పౌలు గారు తీమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21, ఇది 2 ఒక్కసారి మీరు గమనించండి. ఇది చాలా నాకు బాగా నచ్చినటువంటి ఒక దేవుని వాక్కు. యాక్చువల్లీ ఇదే దేవునికి ప్రాణాత్మ శరీరములతో అంకితమైన ప్రతి ఒక్క దేవుని సేవకుడు, దేవుని సేవకురాలని నడిపించే దేవుని కార్యం. ఆ దేవుడు వారిని ఎలా లేవనెత్తి నడిపిస్తాడో, ఎలా గొప్పగా పాత్రగా వాడుకుంటారో, ఆ దేవునికి ఆయన దృష్టిలో ఎంత స్వీకార్యమైనటువంటి కార్యమో, దేవుడు అలాంటి సేవకుల ద్వారా ఎంత మహిమ పొందుకుంటారో అని చెప్పేది బెన్నిఫారు కాదండి, పునీత పౌలు గారి. గొప్ప ఇంటిలో రకరకముల గల పాత్ర సామాగ్రి ఉండును. అందులో కొన్నివి వెండివి, బంగారపువి మాత్రమే గాక కొన్ని మట్టివి, చెక్కవి, వానిలో కొన్ని సామాన్యముగా ఉపయోగించుకొనుటకును మరికొన్ని ప్రత్యేకముల కొరకు ఉద్దేశింపబడినవి. అట్లే ఈ దుష్కార్యములకు దూరముగా ఉండి నిర్మలుడగు వ్యక్తి ప్రత్యేక ప్రయోజనమునకై ఉపయోగపడును. ఏలైనా అట్టివాడు తన యజమానుడికి ఆత్మార్పణము గావించుకొని ప్రయోజనకరముగాను ఏ సత్కార్యములందైనను వినియోగింపబడుటకు సిద్ధముగాను ఉండును. ప్రియులారా, గురువుల మఠకన్యల దేవునికి అంకితమైన జీవితములో జీవిస్తున్నటువంటి బిడ్డల అంతరార్థం ఇదే. ఆయన గొప్ప ఇంట్లో రకరకాల సామగ్రులు ఉండును అని చెప్పి ఒక సాధారణ ఉదాహరణం. అది నువ్వు నేను అర్థం చేసుకోవటానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైన దుష్కార్యములకు దూరమై నిర్మలుడైన వ్యక్తి, శరీర మనస్సు ఆత్మతో కూడా నిర్మలమైన జీవితం జీవిస్తున్న వ్యక్తి దేవుని చేతిలో ఉన్నతమైన పాత్రగా, గొప్ప సాధనముగా ఏ సత్కార్యములకైనా ఉపయోగింపబడును. చూడండి, వారు దేవునికి ఆత్మార్పణం చేసుకుని జీవిస్తూ ఉండగా వారి ద్వారా దేవుడు మహిమ పరపబడును. వారు దేవుని గొప్ప సాక్షులుగా మారును. విచ్ మీన్స్ ఈ నేత్రాశ, శరీరాశ, జీవితమందలి అహంభావమును త్యజించి శారీరక, మానసిక, ఆత్మిక పవిత్రత యందు దేవునికి మాత్రమే అంకితం చేసుకుంటూ జీవించటానికి, దేవుడు నన్ను వాడుకోవటానికి, అంటే మనుషులు నన్ను వాడటానికి కాదు, ఏదో ఒక ఆడామ కానీ ఒక మగోడు కానీ నన్ను వాడుకోవటానికి కాదు, నేను నా జీవితాన్ని పూర్తిగా దేవునికే అంకితం చేస్తూ నన్ను దేవుడే వాడుకోవాలి, నన్ను దేవుడు నడిపించాలి, నన్ను దేవుని ఆత్మయే నన్ను నడిపించాలి అని దేవుని నడిపింపు కోసం మాత్రం సమర్పించే వ్యక్తిని దేవుడు ప్రయోజనకరమైన ఏ సత్కార్యములకైనా, ఉన్నతమైన జీవితానికి, దేవుని కార్యాలకి నన్ను వాడుకుంటారు అని పౌలు గారు రాసినటువంటి ఈ లేఖ పిల్లరా, ఈ గురుత్వ అంతస్తుకి, మఠకన్యల జీవితానికి శక్తిని బలమొచ్చగే ఒక గొప్ప దేవుని యొక్క వాకే.
అప్పుడు మీరు అనుకుంటారు, అంత ఉన్నతమైన జీవితం గురువులు జీవిస్తే, అంత ఉన్నతమైన గొప్ప జీవితానికి మఠకల్ని దేవుని పిలిస్తే, మరి ఎందుకు గురువులు మఠకన్యలు ఇలా దేవునికి అంకితమైనటువంటి బిడ్డలే ఎందుకు వ్యభిచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు, ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు, ఎందుకు అనేక మంది జైల్లో, కేసులు, పోలీస్ స్టేషన్లో, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని మీకు సామాన్యమైన సందేహం కలుగుతుంది. అలాగే రెండవ సందేహం ఏంటంటే, ఇంత గొప్ప నేత్రాశ లేకుండా జీవిస్తున్నటువంటి గురువులే ఎందుకు ఎకరాల పొలం కొనుక్కుంటున్నారు, ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నారు, ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, లోక సంబంధమైన అందరిలాగా జీవిస్తూ ఉంటారు ఎందుకు అని మీకు న్యాయమైన సందేహం కలుగుతుంది. మూడవది ఏంటంటే, కొన్ని మేత్రాసనాల్లో, కొన్ని సంఘాలలో బిషప్పులకు విరుద్ధంగా గొడవలు, ఇబ్బందులు, ప్రొవిన్షియల్కి విరుద్ధంగా కేసులు, గొడవలు, సంఘానికి విరుద్ధంగా అవిధేయత వలన రకరకాల కొట్టుకోవటం, తిట్టుకోవటం, కేసులు, కోర్టులు, ఇంకా వాళ్ళ జాతిని, కులాల్ని వెంటబట్టుకుంటూ ఒక్కొక్కరికి ఉన్నటువంటి డిమాండ్లు ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి రకరకాల విధంగా సంఘములో, సమాజములో ఇటువంటి అవిధేయత కలిగించే ఈ వ్యతిరేకత ఎందుకు అని మీకు న్యాయమైనటువంటి సందేహం కలుగుతుంది. మీరు కరెక్టేనండి, నేను గురువులని వెనక్కేసుకోవట్లేదు. మరి ముఖ్యంగా ఆర్సీఎం సంఘములో ఉన్నటువంటి గురువులను కానీ మఠకన్యలని వెనక్కేసుకోవట్లేదు ప్రియబిడ్డలారా. ఎందుకంటే ఇలాంటి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఇలాంటి కొన్ని మిస్టేక్లు జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతూ ఉందని అడిగితే ప్రియబిడ్డలారా, మనిషికి నేను చెప్పాను కదా, నేత్రాశ, శరీరాశ, జీవితం మధ్య అహంకారం చాలా బలంగా పనిచేస్తుంది. నేత్రాశ చాలా బలంగా పనిచేస్తుంది. శరీరం నిన్ను లాక్కుండా పోతుంది, శారీరక సుఖాలకి చాలా బలంగా పనిచేస్తుంది. అహంకారం ప్రతి మనుషులు పనిచేస్తూ ఉన్నాయి. నా మాట చదువుతూ వినండి. ఏది నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది. సింపుల్. ఏది నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది. నేత్రాశ బలంగా పనిచేస్తున్న మనిషిలో, కంటికి కనిపించినవి కావాలన్నటువంటి ఆశలో, దేవుని ఆత్మ కంటే, ప్రార్థన కంటే, ఉపవాసం కంటే, సాక్రిఫైస్ కంటే, త్యాగక్రియల కంటే నేత్రాశపై ఆ మనిషి మనస్సు, శరీరము పూర్తిగా లగ్నం చేసుకుంటూ ఈ నేత్రాశ కోసం తిరుగుతున్న మనిషిలో దేవుని ఆత్మ కాదు బలంగా పనిచేసేది, నేత్రాశ శరీరంలో బలంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ మనిషి పొరపాట్లు చేస్తాడు, ఖచ్చితం. రెండవది శరీరాశ. శరీరాశలో ఒక మనిషి జీవిస్తూ ఉండగా, శరీరం కోరుకున్న అన్ని కోరికలకి అనుకూలమైన జీవితం ఒక మనిషి జీవిస్తూ ఉండగా, నీలో శరీరం బలంగా పనిచేస్తుంది కాబట్టి నిన్ను నడిపించేది కూడా శరీరమే. శరీరం ఏం కోరుకుంటుంది? శరీరానికి లైంగిక సుఖం కావాలి, శరీరానికి తిండి కావాలి, మందు కావాలి, నిద్ర కావాలి, ఆడవాళ్ళు కావాలి, మగవాళ్ళు కావాలి. పిల్లరా, ఇటువంటి అన్ని రకాల శారీరక కోరికలతో ఒక మనిషి జీవిస్తూ ఉండగా నిన్ను నడిపించేది నీ శరీరం. కాబట్టి ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు, ఆత్మ ఇచ్చు అభిషేకం ఉండదు. ఆత్మ ఇచ్చు ఆ బలం పనిచేయదు. కాబట్టి ఆత్మ కాదు నీలో పనిచేసేది, నిన్ను నడిపించేది ఆత్మ కాదు, శరీరం నడిపిస్తుంది. కాబట్టి నిన్ను శరీరం నడిపిస్తున్నలో ఖచ్చితంగా పాపాలు, తప్పులు, పొరపాట్లు జరగటం తప్పదు. మూడవది, చివరిది బిడ్డలారా, జీవితమంతలి అహంకారం, అహంభావం. యేసుక్రీస్తు తండ్రికి విధేయుడై, మరణం వరకు విధేయుడై జీవించినట్లుగా ఈ ఆత్మీయ పుణ్యమునకు అనుకూలమైన జీవితం జీవించుకోకుండా, ఆ ఆత్మ అనుగ్రహించు విధేయత్తులు ఒక మనిషి ఉండకుండా
ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, సాక్రిఫైస్ లేదు, బైబిల్ చదివేది లేదు, త్యాగపూరిత జీవితం లేకపోతే పిల్లరా ఈ అహంకారం, జీవితం అంతలే అహంకారం, నేను చెప్పాను కదా, ఏది నీలో బలంగా పనిచేస్తుందో అది నేను నడిపిస్తూ ఉంది అంటే ఈ జీవితం అంతలే అహంకారం నడిపించే మనిషి ఆర్సీఎం సంఘములో లేదా ఇతర కాంగ్రిగేషన్స్ పిల్లరా బిషప్కి అంకితమైన లేదా బిషప్కి ఒబీడియన్స్, విధేయత చూపించి ఒక జీవితం జీవించటానికి ఇబ్బందిగా ఉంది. ప్రొవిన్షియల్కి, మదర్ జనరల్కి, సుపీరియర్ జనరల్కి, సుపీరియర్స్కి ఒబీడియన్స్తో విధేయత కలిగి జీవించే ఒక జీవితం జీవించటానికి కష్టమే. వాళ్ళు చెప్పే మాట వినరు, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఇస్తే పోరు. నా ఇష్టం, నేను చేస్తా, నువ్వేం చేసేది, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఈ బిషప్కి వ్యతిరేకంగా, ప్రొవిన్షియల్కి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా వెళ్ళే మనిషిలో ఏది లేదు అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించు విధేయత లేదు, వినయము లేదు, వినమ్రత లేదు. కాబట్టే లోక సంబంధమైన అందరిలాగా ఈ వ్యతిరేక భావంతో కేసులు, కోర్టులు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, రకరకాల జాతి కులాల గ్రూపులు, ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన మీరెక్కడైనా ఒక దేవునికి అంకితమైనటువంటి ఒక గురువు కానీ మఠకన్య కానీ లైంగిక పాపం చేస్తూ ఉంటే, లేదా నేత్రాస వలన లోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటే, లేదా విధేయత లేకుండా జీవిస్తూ ఉంటే మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే ఆ మనిషిలో దేవుని ఆత్మ బలంగా పనిచేయటం లేదు అని అర్థం చేసుకోండి. ఆ మనిషిలో పనిచేసేది శరీరం కావచ్చు, ఏది నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ బలంగా పనిచేసే ఏ మనిషి అయినా దేవుని ఆత్మలోనే నడిపించబడతారు. దేవుని వాక్ బలంగా పనిచేస్తున్న ఏ మనిషి అయినా వాక్ వల్ల నడిపించబడతారు. కానీ ఈ ఆత్మాభిషేకం లేకపోతే, ఈ వాక్కు బలంగా పనిచేయకపోతే నడిపించేది నేత్రాశ, నడిపించేది శరీరాశ, నడిపించేది జీవితం మీద అహంకారం, అహంభావం. కాబట్టి అలాంటి మనుషులు ఖచ్చితంగా మీ దృష్టిలో పడిపోతారు. అందువల్ల ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అభిషేకములు నిలబడాలంటే, ఈ లోకవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని సేవకులు అంకితమైనటువంటి ఫిబ్రవరి నెల 2వ తారీఖున పాపు గారు సకల సేవకుల దినంగా ఆయన ఘోషణ చేసి ఉండగా మనం ఏం చేయాలంటే పిల్లరా, ఇటువంటి ఎవరైనా ఇటువంటి 3 రకాల పాపాలలో ఆసక్తులు పడిపోయి ఉంటే పిల్లరా, వారిని నడిపించే దేవుని ఆత్మ కాదు, లోకమే, పిశాచే, శరీరమే. కనుక మనం వారి కోసం ప్రార్థన చేయాలండి. అటువంటి మనుషులు, అటువంటి ఫాదర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కానీ పిల్లరా, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన లేకపోతే, వ్యక్తిగతమైన బైబిల్ పఠనం లేకపోతే, శరీర మనస్సు ఆత్మలను దేవునికి పూర్తిగా ఆత్మార్పణం చేయకపోతే, ఉపవాసము ఉండకపోతే, జపమాల చెప్పకపోతే, వ్యక్తిగతంగా దేవునితో దగ్గర సాన్నిహిత్యము లేకపోతే పిల్లరా, వారు ఖచ్చితంగా పడిపోతారు. అలాంటి పడిపోయే సేవకుల కోసము, అలాంటి పడిపోయే మనుషుల కోసము ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మంచి గురువులు, మంచి మఠకన్యలు పైకి రావాలని, ఇప్పుడు అనేక మందిని సేవ కోసం పిలవాలని మనం ఆశపడుతూ వారి కోసం ప్రార్థిద్దాం. జనం వందనం, నీ సేవకి అంకితం.
మా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. తనువు మనస్సు నీకే సొంతం నిన్ను నేను వేడే. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. మా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేను పరిశుద్ధ బలి పూజ ఇంట్రడక్షన్లో చెప్పినట్లుగా దేవుని సేవకులకి అంకితమైనటువంటి దినమే ఫిబ్రవరి 2. అందువలన ఈ పరిశుద్ధ బలి పూజలో మేబీ 100 మంది గురువులు మఠకన్యలని మీకు తెలిసి ఉండవచ్చు. బహుశా మీ ఇంట్లో మీ రక్త సంబంధికులలో గురువులు కానీ దేవుని సేవకులు కూడా ఉండవచ్చు. వారందరినీ ఈ పరిశుద్ధ బలి పూజలో అర్పణ సమయంలో కానుకగా సమర్పించండి. అలాగే మీకు తెలిసినా తెలియకపోయినా లోకవ్యాప్తంగా లక్షల కొలది మంది గురువులు ఉన్నారు, మఠకన్యలు ఉన్నారు. వేల కొలది మంది బిషప్పులు ఉన్నారు, కార్డినల్స్ ఉన్నారు. అలాగే సేవలో జీవితాన్ని అంకితము చేసి చనిపోయినటువంటి లక్షల కొలది మంది గతములో ఉన్నారు. ఈ పరిశుద్ధ బలి పూజలో అర్పణ సమయంలో తల్లిదండ్రులని ఇంటిని వదిలిపెట్టి లోక సంబంధమైన సుఖాలను అన్ని వదిలిపెట్టి నిజంగా దేవుని సేవలో మరణించినటువంటి సేవకులు సేవకురాల ఆత్మహత్య విశ్రాంతి కోసం మీరు ప్రార్థించండి. అలాగే ఇప్పుడు దేవుని సేవలో అంకితమైనటువంటి వారందరినీ ఒక్క నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకుంటూ మంచి విశ్వాసంతో భక్తితో వారందరి కోసం ప్రార్థించండి. ఎంతోమంది సేవ నిమిత్తమై హింసలు, ఇబ్బందులు, బాధలు, కన్నీటిని అనుభవిస్తూ ఉంటున్నారు. రోగములు, అనారోగ్య అవస్థలు ఉంటూ ఉన్నారు, బంధకాల్లో ఉంటూ ఉన్నారు.
ఎంతోమంది ఉన్నతమైన సేవ చేస్తూ ఉన్నారు, గొప్ప అభిషేకములో ఉంటూ ఉన్నారు, 1000 మంది నడిపిస్తూ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థించండి. సేవలో నిలబడలేక రకరకాల విధంగా పవిత్రతను పోగొట్టుకుంటూ లోకములో చెడు అలవాటులలో పిశాచి బంధకాలు ఉన్నటువంటి సేవకుల కోసం ప్రార్థించండి. అలాగే బిడ్డలారా, రానున్నటువంటి తరములో అనేక మంది దేవుని సేవకి అంకితం అవ్వాలని, తల్లిదండ్రులు బిడ్డలని దేవుని సేవ కోసం పంపించాలని దేవుడు తన ప్రేరేపణ కలిగించి అనేక మంది యువతి యువకులను దేవుని సేవ కోసం పిలవాలని, లోకాశల కంటే అతీతమైన ప్రేమతో వారి హృదయాలను దేవుడు ముద్రించమని మనం ప్రార్థిద్దాం. అలాగే బిడ్డలారా, దేవుని సేవలో ఉన్నటువంటి, దేవునికి దగ్గర ఉన్నటువంటి సేవకులు సేవా జీవితం వదిలిపెట్టి పెళ్లి చేసుకుని రకరకాల సుఖలోలుపతలో జీవిస్తూ ఉన్నారు. సేవకుల వలన విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారి కోసం ప్రార్థిద్దాం. సేవకుల వలన సంఘం వదిలిపెట్టే వారి కోసం ప్రార్థిద్దాం. సేవకుల వలన సంఘం మీద, దేవుని మీద, సేవకుల మీద నమ్మకం లేని వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి భోజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు. మీరు 1000 కొలది మంది ఈ యొక్క మహోత్సవములో పరిశుద్ధ బలి భోజలో పాల్గొంటూ ఉన్నారు. మీ అందరి విన్నపాలను, ప్రార్థన దేవునికి సమర్పిస్తూ ఇక్కడ అర్పించు ధూపం వలె, కరిగిపోతూ ఉన్నటువంటి ఈ క్రొవ్వొత్తుల వలె, వెలిగిస్తున్న దీపాల వలె మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడును. ఆయన ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుకుంటూ ఆనందముతో ఉత్పొంగుచు దూతలతోను పునీతులతోను కలిసి నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా. పిల్లరా, ఈ ఉత్సవం నాడు సంతోషముతో మన హోసాన మగాన పాడుకుంటూ దేవుణ్ణి ఘనపరచి స్తుతించుకుందాం.
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ని మహిమలతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. బిడ్డలారా, మనం నడుపు పూజలు ప్రవేశిస్తున్నాం. లోకవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది గురువులు గురుపట్టు అభిషేకం నాడు అభిషేకించబడినటువంటి హస్తాలతో కానుకలపై చేతులు ఉంచి పరిశుద్ధాత్మదేవుని ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మీకు సాక్రమెంట్స్ ఆభ్యాంగాలు ఇస్తూ ఉంటారు. ఆ హస్తాలను పాపమచ్చలు అంటుకోకుండా పవిత్రంగా ఉంచుకొని వారు దేవుని నామం పేరిట చెప్పిన కార్యములు చేసిన ప్రార్థనలు ఫలించాలని సఫలమవ్వాలని ఆ పవిత్రతతో గురువులందరినీ అభిషేకించండి దేవా. వారి శరీరమును వారి హస్తాలను నిజమైనటువంటి దేవుని యొక్క ఆలయముగా మార్చమని ఈ నడపూజ సమయంలో మీరు సేవకుల కోసము ప్రత్యేకంగా ప్రార్థించండి. మీరు మీకోసం ఎన్నెన్నో ప్రార్థన రోజు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో ఒక్క సేవకునైనా గుర్తించుకోండి. మన ప్రార్థనలు సేవకులకి బలం. మీరు సేవకుని కోసం ప్రార్థన చేయకపోతే వారిని వేలెత్తి పెట్టి చూపించే అర్హత కూడా నీకు లేదు. అందువల్ల మోకరించి సాధ్యమైతే మాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మానవుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము
అప్పగించుకునినప్పుడు అప్పమోనందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రముగా సమర్పించుచున్నాం. మీ సమకమున మోకరిల్లి ఈ నూతన నెల ఫిబ్రవరి 2వ తారీఖున మీకు వందనములు అర్పించటానికి, ఈ బలిలో పాల్గొనటానికి మమ్మందరినీ పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నడిపించమని బ్రతిమాలకొనుచున్నాం.
ఏలిన వార ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్స్ జగద్గురువును, కార్డినల్స్ అందరినీ, మేత్రానులు, గురువులను, మఠకన్యలను, నీ సేవకుల కోసం పేరు పెట్టి పిలిచి అంకితం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని, లక్షలాది మంది దేవుని సేవకురాలను ఈ గొప్ప మహోత్సవం నాడు జ్ఞాపకం ఉంచుకుని వారి పాపములు, దోషములు మన్నించి ఏ రక్తముతో జీవజలముతో వారిని కడిగి నీ సేవకు కావలసిన అభిషేకాన్ని వారికిచ్చి నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతట వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ విశ్వాసమందును, ప్రేమయందును స్థిరపరచండి. ఉత్థాన మగుదమును అన్నమిగతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరం చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోను, ఆమె భర్త అయిన పుణ్యత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మీకు నిత్యజీవములో భాగము దయచేయండి. ప్రభువా, ప్రపంచ ఆరంభం నుండి ఈ రోజు వరకు నీవు పేరు పెట్టి పిలిచి నీ సేవలో నడిపించిన చనిపోయిన మా పూర్వీకులను, గురువులను, సేవకులందరి ఆత్మనిత్య విశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. తెలుసో తెలియక సేవకుల పాపముల, దోషముల కరుణతో మన్నించి నీ సేవకులు ఇచ్చిన వాగ్దాన ప్రకారం నీ నిత్య సౌభాగ్యం వారు పొందుదురుగాక. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతతోనూ, ఆమె భర్త ఇప్పుడు జోజప్ప గారితోనూ, ఆదిని మీకు సేవ పుణ్యాత్మలందరూ మాకు నిత్యజములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. ఇప్పుడు నిశ్శబ్దంగా ఏలూరులో నిర్మాణములో ఉన్నటువంటి దివివాకు ధ్యానపడక మందిర పనుల కోసం ప్రార్థించండి. కాంట్రాక్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, బిల్డర్, అలాగే మా సూపర్వైజర్ ఈ సైట్ని, ఇక్కడ సేవలు ఉన్న మా బిడ్డలని, వారి కుటుంబాలను ఈ మందిరం కట్టాలని ముందుకు వచ్చిన దాతలను, కానుక అర్పించే ప్రతి ఒక్క బిడ్డని మా కోసం జపమాల చెప్పి విన్నప ప్రార్థనలు చేసి అఖండ జపమాల ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, మా జపమాల గ్రూపులను ప్రతి ఒక్కరిని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పెట్టించిన వారిని, ఆన్లైన్లో వేలాది మంది మాసలు పాల్గొంటూ ఉండగా వారందరి ఉద్దేశ లక్ష్యాలను కూడా సమర్పిస్తూ ఈ మా ప్రార్థనలో మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. త్రిత్వక దేవుని కనపరుస్తాం. డాక్టర్ పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన అందరిపైకి లేచి నిలబడి రెండు చేతులు చాచి పట్టుకుంటూ ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, అన్ని అకస్మాత్తుగా జరిగే ప్రమాదము నుండి, అన్ని పిశాచి క్రూరత్వము నుండి, లోకము పిశాచి శరీరమని 3 శత్రుల నుండి ఈ బిడ్డలని లోకవ్యాప్తంగా సేవలో ఉన్న 1,00,000 కొలది మంది దేవుని బిడ్డలకి సంపూర్ణ విడుదలను దయచేయండి. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు 2వ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను అయోగ్యతలను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము, ప్రార్థనలను, త్యాగక్రియలను వారి విశ్వాసము కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, సంఘాలలో ఐక్యతను దయచేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సిమయోను అని ప్రవక్త చేతులలో దేవునికి అంకితమైన క్రీస్తు ప్రభువో, ఈ గొర్రెపిల్లకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరరక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారే. రయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు,
ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రములు ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారే. నయమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఒక ముఖ్యమైన ప్రకటన. 2019 కరోనా వ్యాధి సంక్రమించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన జపమాల గ్రూప్ని మేము ప్రారంభించాం. 20, 21, 22, 23, 24, 25. యాక్చువల్లీ మనము 6వ సంవత్సరం ప్రవేశించాం ఇప్పుడు. పిల్లరా, కరోనా కాలంలో వేల కొలది మంది ఈ ప్రార్థనా గ్రూపులో చేరి ఎన్నో స్వస్థతలు, విడుదలు, ఆశీర్వాదము, అభిషేకము పొందుకున్నారు. ఎప్పుడైతే కరోనా అయిపోయిందో, స్వామి మాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, పనులు ఉన్నాయి అని చెప్పి చాలామంది ఈ గ్రూప్ నుంచి వీడిపోయారు. కానీ నమ్మదగిన సేవకులుగా ఇంకా వేల కొలది మంది ఈ టీములో ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పిల్లరా, ఈ మాస్ని నాకు తెలుసు దాదాపు ఒక 3,500 మంది, 4,000 మంది చూస్తారు. ఎవరైతే మాస్ని మీరు ఇప్పుడు అటెండ్ చేస్తూ ఉన్నారో, నా మాట వింటూ ఉన్నారు పిల్లరా, ఒక చిన్న విన్నపం. నెంబర్ 1, సాధ్యమైతే వీలైతే మీరు 1 గంట సేపు ఈ జపమాల గ్రూపులో మళ్ళా మీరు జాయిన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. వేరే దేనికోసం కాదు. ప్రియులరా, ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు. అప్పుడు దాదాపు ఒక 25-30 కోట్లతో ఖర్చుతో కూడినటువంటి ఒక పెద్ద దేవుని మందిర నిర్మాణం అంటే పిల్లరా, అది ఒక సాధారణ పని కాదు. నేను కోరుకున్నది ఒకటే, నెంబర్ 1 పిల్లరా, మీరు ఏలూరు మేత్రాసనములో ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి దివ్యవాక్కు ధ్యాన వడక మందిరము విజయరాయ్ కోసం మీరు ప్రార్థించండి. దేవుని బిడ్డలుగా మీరు ఆసక్తితో ప్రార్థిస్తే ఆంధ్ర రాష్ట్రములో తెలుగు ప్రజల కోసం బిడ్డలారా దేవుడు ఒక గొప్ప ధ్యాన వడక మందిరాన్ని ఇక్కడ నిర్మిస్తాడు. లక్షల కొలది మందికి పరిచర్య ఇక్కడ నడిపించబడబోతూ ఉంది. అందువలన మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు ఒక జపమాల ప్రార్థన మాతో కలిసి జపించి ప్రార్థించి ఈ మందిర నిర్మాణ పనులన్నీ విజయవంతంగా జరగాలని, కావలసినటువంటి దాతలు ముందుకు రావాలని, మేము ఎక్కడికి వెళ్ళి ఏ డోర్ తట్టినా ఎవరిని కలిసినా వారి మార్గం తెరవబడాలని
మీరు ఈ మందిరం కోసం ప్రార్థించండి. ప్రార్థన వలన మాత్రమే ఈ మందిరం కట్టబడుతూ ఉంటుంది. ఇది మొదటి విన్నపం. రెండవది ఏంటంటే బిడ్డలారా, మీకు సాధ్యమైనంత వరకు బిడ్డలారా మీరు ఈ దేవుని మందిరం కోసము తలకు ఒక 500 అయినా, ఒక 1000 రూపాయలైనా మీరు పంపించండి. అది మీ వంతు దేవుని మందిరం కోసము కానుక. ఇంకొక బాధ్యత ఏంటంటే ప్రియులారా, మీకు ఒక పని ఉంటే, మీకు ఏదైనా కార్యం జరగాలంటే, చేయాలంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తారు, ఎంతమందిని వెళ్ళి కలుస్తారు, ఎన్ని గంటలు దానికోసం మీరు వెచ్చిస్తారు, మీరు సంహావ్ మాట్లాడి వారిని కన్విన్స్ చేసి సంహావ్ మీ పనులు మీరు జరిపించుకుంటారు. ప్రియులారా, దేవుని మందిర ధన సమాహారం కోసం మేము ప్రారంభించినటువంటి ఒక రెసీట్ బుక్ క్యాంపెయిన్ ఉంది. అంటే డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ అని ఒక చిన్న రెసీట్ బుక్ మేము ప్రింటింగ్ చేయించుకున్నాం. లేదా మీ బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. ఒక బుక్ని మీరు తీసుకోండి. ఒక బుక్ తీసుకుని లేదా కొద్ది టైం, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మీకు ఇచ్చిన స్నేహితులను, మీకు దేవుడు ఇచ్చినటువంటి కాంటాక్ట్స్ ఎన్నో ఉన్నాయి. పిల్లరా, ఆ తెలిసిన వాళ్ళు ఆర్సీఎం అయినా, ఆర్సీఎం కాకపోయినా, హిందువులైనా, ముస్లిమైనా, ఎవరైనా, ఏ జాతి కుల మతానికి చెందిన వాళ్ళైనా నో ప్రాబ్లం పడారు. ఎందుకంటే ఈ మందిరం జాతి కుల మతానికి అతీతమైనటువంటి పరిచయం జరిగే స్థలమే. ఒక పుణ్యక్షేత్రంగా ఈ స్థలం మారబోతుంది. కాబట్టి వారందరూ కూడా ఇక్కడికి ఆహ్వానితులే. పిల్లరా, ఎంతో కొద్ది రూపాయలు ఆ బుక్లో రాసి, పిల్లరా మీరు ఒక చిన్న సహాయం ఈ మందిరం కోసం చేయండి. పిల్లరా, ఇది ఒక బృహత్ కార్యం. పిల్లరా, కేవలము నేను మాత్రం కాదు, నా కేంద్రములు ఉంటే ఈ సేవకులు మాత్రం కాదు, మీరు దేశ విదేశాల్లో ఉన్న మీరందరూ కూడా మీ వంతు సహాయం చేయండి. ఇది నా కోసం నేను అడగట్లేదు, నేను దేవుని కోసం అడుగుతూ ఉన్నాం, సంఘం కోసం అడుగుతూ ఉన్నాం, మీ పిల్లల కోసం, మీ తరముల కోసం అడుగుతున్నాం. పిల్లరా, మీకు తెలుసు, మొత్తంగా ధ్యానవడక మందిరం ద్వారా గత 28 సంవత్సరాలుగా ఎంత గొప్ప పరిచర్య ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో దేవుడు చేశాడు. అప్పుడు ఎంతోమంది మంచి మనసు కలిగిన దేవుని సేవకులు మాతో నిలబడి ఆ మందిరాన్ని కట్టించారు. ఇప్పుడు మీరు వెళ్ళి ధ్యానవడకం చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మీరు నాతో నిలబడితే మనం ఈ మందిరం కట్టిస్తాం. తరముల వరకు ఆశీర్వాదకరమైన గొప్ప కార్యం మనం చేస్తున్నాం. బిడ్డలారా, చివరికి ఒక చిన్న ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మీకు ఈరోజు డబ్బు ఉంటే, ఉద్యోగం ఉంటే, ఆరోగ్యం ఉంటే, అన్నీ కలిగి ఉన్నాయి అంటే ప్రియబిడ్డలారా, ఫైన్, మీరు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండండి. నా ప్రశ్న ఒకటి, రేపు రాబోయే తరము కోసం మీరు ఏం చేస్తున్నారు? నేను, నా కుటుంబం, నా సుఖం, సంతోషం మాత్రం కాదు బిడ్డలారా, ఒక్క అడుగు బయట వేసి సంఘం కోసం, సమాజం కోసం, సేవ కోసం, దేవుని కోసం, దేవుని వాక్యం కోసం, సైతాన బంధకాల నుంచి కుటుంబాలు, యువకులు, పిల్లలు విడుదల పొందడం కోసం ఒక చిన్న అడుగు వేయండి. ఖచ్చితంగా మీ ప్రయత్నాలను దేవుడు దీవెనగా మారుస్తాడు. మేము మా టీం అందరం ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను నా పరిశుద్ధ బలిభోజులు మీ అందరూ సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ కింద కనిపించే నంబర్లో కాల్ చేయండి. మీరెక్కడ ఉన్నా ఆ రెసీట్ బుక్ మేము మీకు అందిస్తాం. పిల్లరా, మనం కలిసి నిలబెడతాం, దీని మందిరాన్ని నిర్మిస్తాం. లేచి నిలబెడతామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవి చూడడని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణకు నెరవేర్చితివి.
మేమిప్పుడు స్వీకరించిన వరప్రసాదము ద్వారా మాయంతు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమయోను వలె మేము రక్షకుని కలిసి కొనుటకు ఎదురేగి నిత్య జీవితము వరకు పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక, ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు క్రీస్తు సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకి అంకితమైనటువంటి వారందరి మహోత్సవం పండుగ. ఏం చేయాలి? మీరు ఈరోజు ఏ గురువుని కలిసినా, ఏ సిస్టర్ని కలిసినా, ఏ దేవుని సేవకులు కలిసినా హ్యాపీ ఫీస్ట్ ఫాదర్, హ్యాపీ ఫీస్ట్ సిస్టర్, హ్యాపీ ఫీస్ట్ బ్రదర్ అని మీరు విష్ చేయాలి. అలాగే మీకు తెలిసిన ఎవరైనా ఫాదర్లు ఉంటాయి, ఆ ఫాదర్కి కాల్ చేయండి. స్వామి, మీరు చేసిన సేవకి మీకు థ్యాంక్స్ అని చెప్పి హ్యాపీ ఫీస్ట్ ఫాదర్లకి సేవకులకి మీరు విష్ చేయండి. ఖచ్చితంగా వారు సంతోషిస్తారు. మర్చిపోవద్దు. God bless you and have a very, very wonderful day. యేసు నన్ను ప్రేమించారు, జీవమిచ్చి ప్రేమించారు. యేసు నన్ను ప్రేమించారు, జీవమిచ్చి ప్రేమించారు. తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా, దేవాని ప్రేమే నిన్నా, దేవాని ప్రేమే నిన్నా. నన్ను పోషించారు, రక్తమిచ్చి పోషించారు. యేసు నన్ను పోషించారు, రక్తమిచ్చి పోషించారు. తల్లి కన్నా తండ్రి కన్నా, తల్లి కన్నా తండ్రి కన్నా, దేవాని ప్రేమే నిన్నా, దేవాని ప్రేమే నిన్నా, దేవాని ప్రేమే నిన్నా, దేవాని ప్రేమే నిన్నా.